అమ్మయ్య! ఈరోజు తొందరగా పనైపోయింది. ఇల్లంతా నీట్‌గా పెట్టుకొని ఇంక రెస్ట్ తీసుకుంటా. ఏంటో 2 వారాల నుండి కృష్ణుడి దగ్గర పూలు పెట్టడం కుదరటం లేదు. ఇలా పూలు పెట్టాక ఇల్లు ఎంత అందంగా ఉందో. ఇంకింతేనండి ఆలోచించేది నా మైండ్. నాలాంటి వాళ్ళకి ఎన్ని చెప్పినా బుద్ధి రాదండి. మా ఆయన ఒక పక్క, మా అమ్మ ఒక పక్క, మా అత్త ముందు టైంకి తినవే తల్లి, రేపు నువ్వే ఇబ్బంది పడతావు అని చిలక్కి చెప్పినట్లు చెప్పారు. వింటే గదా! ఇప్పుడు చూడండి బ్లడ్ చాలా తక్కువగా ఉందంట. ఇంకిప్పుడు గనక టైంకి సరైన ఫుడ్ తీసుకోకపోతే బెడ్ మీదే ఉండాల్సొస్తదని డాక్టర్ చెప్పారు. అందుకే బ్లడ్ పట్టడానికి టానిక్‌లు, ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నా. అయినా చేతులు కాలేక అరిటాకు పట్టుకుంటే ఏమొస్తదండి. ఇల్లు నీట్‌గా పెట్టుకోవాలి, తొందరగా పని చేసుకోవాలి. వీటి మీద ఉన్న శ్రద్ధ మన ఆరోగ్యం మీద గనక ఉంటే మొగుడు పిల్లలతో 10 కాలాల పాటు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండొచ్చు. అలాంటి వాళ్ళు గనక ఎవరైనా ఉంటే ముందు తిండి తర్వాతే పని. అది కూడా ఎలా తింటారంటే 1 కప్ రైస్ తీసుకుంటే 2 కప్స్ కర్రీ తీసుకోవాలి. కర్రీ ఎక్కువగా తినాలి. కర్రీ ఎక్కువగా తినమన్నారని డీప్ ఫ్రై చేయకండి. ఏ వెజిటబుల్ అయినా, ఆకుకూరైనా ఒక ఉల్లిపాయ, టమాటా వేసి కొంచెం నీళ్ళు పోసి వండినా పర్వాలేదంట. ఫ్రూట్స్ కూడా తినండి. ఫ్రూట్స్ మార్నింగ్ టైమే తీసుకోవాలంట, నైట్ టైం తినకూడదు. అలా అనేసి ఫ్రూట్స్ తో జ్యూస్ చేసుకుని తాకండి. డైరెక్ట్ గా ఫ్రూట్ ని కట్ చేసుకునే తినాలి. మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా ఇంట్లో వాళ్ళని కూడా ఆరోగ్యంగా చూసుకోగలుగుతాం.